ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। 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 హరే కృష్ణ. हरे భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే 4వ రోజున ఈ రామకథకి విచ్చేసిన భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. మనం నిన్న క్లాస్లో చెప్పుకున్నాము, మరి ఎప్పుడైతే దశరథ మహారాజు అశ్వమేధ యాగము అలాగే పుత్ర కామేష్టి యజ్ఞము ఆయన పూర్తి చేశారు. యజ్ఞంలో నుంచి ఒక విష్ణుదూత వచ్చారు. ఆ విష్ణుదూత ఒక పాయసం ఇచ్చారు ఎవరికి? దశరథుడికి. ఆ పాయసాన్ని ముగ్గురు భార్యలకు కూడా చక్కగా వారు పంచమని చెప్పి ఇచ్చారనమాట. ఆ విధంగా ముగ్గురు భార్యలు కూడా దశరథ మహారాజా ఒక పాయసాన్ని ఇవ్వడం జరిగింది. ఆ భార్యలందరూ కూడా ఆ పాయసాన్ని స్వీకరించడం జరిగింది. ఆ దీంతో చక్కగా దశరథ మహారాజు ఎంతో సంతోషాన్ని కూడా వ్యక్తం చేశాడు. ఈలోపు బ్రహ్మదేవుడు దేవతలందరినీ కూడా ఇలా ఆజ్ఞాపించాడు. ఇంకా మనం చెప్పుకున్నాం, విష్ణుమూర్తి యొక్క రానున్న అవతారంలో అంటే రామావతారంలో రాబోతున్నారు భగవంతుడు. ఆయనకు సహాయం అందించడానికై మీరందరూ కూడా మీ మీ యొక్క అంశలతో అవతరించండి. వానర రూపములో ఆ, అవతరించండి. అలాగే అప్సరసలు, ఆడకోతులు, యక్షిణులు, నాగినులు ఇలాగా రకరకాలుగా ఆ, ఈ వానర రూపంలో అవతరించాలని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అలాగే మీరు ఎలా ఉండాలి అంటే అత్యంత మేధావులై ఆయుధ ప్రయోగంలో ఎంతో నైపుణ్యం కలిగిన వారి, విష్ణువుతో సమానమైన పరాక్రమం కలిగి సూక్ష్మదేహాలు కలిగి ఉండాలని కూడా బ్రహ్మదేవుడు వాళ్ళందరూ ఆజ్ఞాపించాడు అనమాట. ఇది నిన్న మనం చెప్పుకున్నాము. ఉం? అయితే బ్రహ్మదేవుడు ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో బ్రహ్మదేవుని ఆజ్ఞ అనుసరించి ఇంద్రుడి వల్ల వాలి పుట్టాడు. ఇంద్రుడి వల్ల వాలి, సూర్యుడి వల్ల సుగ్రీవుడు, అలాగే బృహస్పతి వలన తార, అలాగే కుబేరుని వలన గంధమాదుడు, విశ్వకర్ముని వలన నలుడు, అలాగే వరుణుని వలన సుషేనుడు, అలాగే వాయుదేవుని వలన హనుమంతుడు జన్మించారు. అంటే ఈ వానర జాతిలో, ఈ వానర సైన్యంలో వీరు ప్రధానమైన వారు. కానీ ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ వీరు చాలా ప్రధానమైనటువంటి కీలకమైన పాత్రలు పోషించేవారు వీరందరూ కూడా. ఈ ప్రముఖ వానరులేగాక విష్ణుమూర్తికి ఆయన అవతార కార్యంలో తోడ్పడడానికై
మరి కొన్ని వేల మంది కూడా జన్మించారంట. కొన్ని వేల మంది అంట. వాళ్ళు ఎలా జన్మించారంటే వాళ్ళు పర్వతాల్లాగా ఉన్నటువంటి మంచి బలమైన వాళ్ళు అనమాట. వాళ్ళు అంటే కొండంత బలమైన వాళ్ళు. వాళ్ళు ఎలా ఉన్నారంటే రావణాసురుడు యుద్ధం చేయడం కోసం వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఊళ్ళుతున్నారన్నమాట వాళ్ళు. అలాగే తమకు జన్మనిచ్చిన దేవతల వలె ఈ వానరులంతా కూడా గర్భాధారం జరిగిన వెనువెంటనే జన్మించారు. ఆ విధంగా వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే ప్రచండ శక్తితో మహాసాగరమును సైతము వారు అల్లకల్లోలం చేయగలిగినంత మహాశక్తిలో ఉన్నారంట వాళ్ళు. అటువంటి శక్తి కూడా పెట్టుకున్నారు వాళ్ళు. ఆ విధంగా వారిలో మూడు రకాలు ఉన్నారంట వాళ్ళలో. ఎవరా మూడు రకాలంటే బల్లూకములు, అలాగే వానరములు. వానరం అంటే కోతి జాతి అనమాట. వానర జాతి అంటారన్నమాట. అలాగే ఆవుల వంటి పొడగిన తోకలు కలిగిన వానరములు. అంటే వీళ్ళు వానరలోనే వీళ్ళు మూడు రకాలు అనమాట వీళ్ళు. అంటే బల్లూకములు అంటే ఇంకా బాగా చాలా చాలా బలంగా ఉంటారు వాళ్ళు. అలాగే వానరములు, అలాగే ఆవుల లాంటి పొడగైన తోకలు కలిగినటువంటి వానరములు. అంటే వీళ్ళు బాగా తోక ఎక్కువ పొడవు ఉంటుంది అనమాట వీళ్ళకి. అలాగే ఈ వానర బల్లూక జాతుల వారంతా కూడా కలిసి 1,000,000 మందికి పైగా ఉండడంతో వారంతా భూమి నిండిపోయి అవి అరణ్యములకు చేరి అడవుల్లోని ఫలానా దుంపలు తింటూ వ్యవహరించాయి అనమాట. ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు కోతులు ఎందుకు వస్తున్నాయంటే ఇదనమాట. మీరు గమనించవచ్చు అనమాట. అది. సో ప్రతిదానికి కూడా కారణం, ప్రతి జీవి జన్మ కూడా కారణం ఉందన్నమాట. కారణం లేకుండా ఏ జీవి కూడా జన్మించదన్న విషయం మనం తెలుసుకోవాలి. అది. అందుకే కోతుల్ని ఎప్పుడు కూడా చంపకూడదు, కోతుల్ని హింసించకూడదని శాస్త్రం చెప్తుంది అనమాట. ఎందుకంటే వారందరూ కూడా దేవతలు. ఈ విధంగా వారు జన్మ తీసుకున్నారనమాట. ఆ విధంగా ఎంతమంది అంటే 1,000,000 అంట. 1,000,000 ఉండేప్పటికీ భూమంతా నిండిపోయింది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, అడవుల్లోకి చెట్లలోకి అలా వెళ్ళిపోయి దుంపలు తింటూ వాళ్ళు విహరించారు. అంటే సాక్షాత్తు దేవతలే వానర భూమిలో వాళ్ళు జన్మ తీసుకొని ఎవరి కోసం? ధర్మ సంస్థాపనార్థాయ. అంటే భగవంతుడు కార్యాన్ని చేపట్టినప్పుడు భగవంతుడు కార్యంలో వారి కూడా వారి యొక్క భాగస్వామ్యం ఉండాలి. వారు కూడా ఈ యొక్క ధర్మ సంస్థాపనార్థాయలో వారి కూడా సేవ చేయాలి. అలాగే భగవంతుడికి వారు కూడా సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో దేవతలు భగవంతుడు ఎప్పుడు ఆవిర్భవించినా కూడా భగవంతుడితో పాటు వారు కూడా ఆవిర్భవిస్తూ ఉంటారు. మనం చెప్పుకునే మంది నిన్న కూడా అంటే యాదవ వంశంలో మనం చూస్తే కనుక ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అవతరానికి ముందే దేవతలందరూ కూడా యాదవ వంశంలో జన్మించారు. అలాగే రామావతారంలో ఏం చేశారు? వానరులుగా జన్మించారు వాళ్ళందరూ. అలాగా పుత్రకామేష్టి యాగం పూర్తి కావడంతో దేవతలందరూ కూడా ఆ ఆహుతులు స్వీకరించడానికి, అంటే మనం యజ్ఞము యాగము చేసినప్పుడు అందులో ఏవైతే మనం అర్పిస్తామో అవందరూ కూడా దేవతలకు చాలా ఇష్టం అనమాట. అవి యాక్చువల్లీ దేవతలకు ఆహారం అదే. అందుకని అది స్వీకరించడానికి దేవతలందరూ కూడా చక్కగా వారందరూ కూడా రావడం జరిగిందంట. ఉం. అలాగా ఆ తర్వాత ఎప్పుడైతే యాగం పూర్తయిన తర్వాత 12 నెలల గర్భం తర్వాత, అంటే 12 నెలల గర్భం తర్వాత చైత్ర శుద్ధ నవమి నాడు కౌసల్యకు పుత్రోదయం అయింది. అంటే కౌసల్యకు శ్రీరామచంద్ర మహాప్రభు జన్మించారు. ఎప్పుడండి? చైత్రమాస శుద్ధ నవమి నాడు. అదే రేపు 6వ తారీఖు అనమాట. అది అంటే అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సీతారాముడి కళ్యాణం రోజున సీతారాముడికి పెళ్ళైన రోజు కాదు, రాముడి యొక్క ఆవిర్భావ దినోత్సవం, అపీరెన్స్ డే ఆఫ్ లార్డ్ శ్రీరామచంద్ర మహాప్రభు అనమాట. శ్రీరామచంద్ర మహాప్రభు ఆవిర్భవించిన రోజు అనమాట అది. సో అందుకని ఈ ప్రపంచమంతా కూడా ఆ రోజున ఆయనకి కొంతమంది అభిషేకాలు చేస్తే ఇంకా కొంతమంది కళ్యాణం చేస్తారు. కళ్యాణం చేయడం కూడా చాలా మంచిదనమాట. ఎందుకంటే ఎవరైతే ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారో వారికి సకల కష్టాలు, బాధలు, రోగాలు, రకరకాల జబ్బులు, మానసికమైనటువంటి శారీరక బాధలని పోయి వారికి సుఖశాంతులు వస్తాయని మనకి వేదం చెప్తుందన్నమాట. అలాగే పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుందని చాలా ఉన్నాయన్నమాట. అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా కర్మకాండ కింద వస్తుంది అనుకోండి. ఈ విధంగా
ఆ, ఇటువంటి గొప్ప కళ్యాణ మహోత్సవం రేపు 6వ తారీఖున ప్రపంచం అంతా కూడా చేసుకుంటూ ఉంటారు అన్నమాట. అలాగా ఈ యొక్క నా చైత్రమాస శుద్ధ నవమి నాడున ఈ కౌశల్యకు పుత్రోదయమైంది. అంటే కౌశల్యకు శ్రీరామచంద్ర మహాప్రభు ఆవిర్భవించారు. ఆ దివ్య శిశువు ఎలా ఉన్నాడంటే రంజితమైన నేత్రములు, అంటే ఎంతో అందమైనటువంటి కళ్ళు, పెదవులతో, దీర్ఘ బాహువులతో, అలాగే సకల శుభలక్షణాలతో ఉన్నాడంట అతను. అలాగా చక్కగా ఆ, మరి కౌశల్యకి ఏ విధంగా శ్రీరామచంద్ర మహాప్రభు ఆ విధంగా ఆయన జన్మ తీసుకోవడం జరిగింది. అలా కొద్దిసేపటికే మరి దశరథ మహారాజు యొక్క చిన్నరాణి అనే కైకేయికి ఒక కుమారుడు జన్మించాడు. అంటే అలాగే కౌశల్య కుమారుడు కలిగిన 2 రోజుల తర్వాత సుమిత్ర కవలలు జన్మించారు. ఆ విధంగా సుమిత్రకి 2 కవలలు, కైకేయికి ఒకరు, అలాగే మరి కౌశల్యకి ఒకరు, ఈ విధంగా 4 కూడా జన్మించడం జరిగిందనమాట. ఇకపోతే ఎప్పుడైతే ఈ 4 కూడా ఎలా ఉంది, దాదాపు ఒకే పోలికతో ఉన్నారంట. 4 అన్నదమ్ములు కూడా ఒకే పోలికతో ఉన్నారు. అత్యంత అందంగా ప్రకాశంతో వారి యొక్క తేజస్సు చాలా బాగుందన్నమాట. ఆ విధంగా దశరథ మహారాజు ఆయన ఎంతో, అంటే పుత్ర చతుష్టయం అంటారనమాట. పుత్ర చతుష్టయం అంటే 4 కుమారులు ఒకసారి పుట్టేవాడికి, పిల్లలు లేని వాడికి, ఆ వారసు లేని వాడి ఒక్కసారి 4 కొడుకులు పుడితే ఎంత ఆనందం ఉంటే చెప్పండి. దాన్ని పుత్ర చతుష్టయం అంటారనమాట. అంటే చతుష్టం అంటే 4 అనమాట, 4 పుత్రులు అనమాట. అటువంటి వారు దశరథ మహారాజు కలగగానే ఆ దశరథ మహారాజు ఎంతో ఆనందించారంట. అంతే దేవతలు స్వర్గం నుండి పుష్పవర్షణ కురిపించారంట. ఎందుకు దేవతలు పుష్పవర్షం కురిపించారంటే ఎవరు, సాక్షాత్ భగవంతుడే 4గా జన్మించారు ఇక్కడ. నా ఇప్పుడు అక్కడ చూస్తే ఎంతో మంది దేవతలు ఏం చేశారు, దేవతలు అలా జన్మించారు వానర రూపంలో. కానీ ఇక్కడ ఒక భగవంతుడు 4లాగా ఇక్కడ జన్మించడం జరిగిందనమాట. అలాగా స్వర్గం నుంచి పుష్పవర్షం కురిపించారు అందరూ. ఆ, అలా గంధర్వులందరూ కూడా ఏం చేశారు, గంధర్వులందరూ కూడా సంగీత వాద్యాలను వారు వాయించారనమాట. పాటలు పాడారు, సంగీతము, ఆ, వాయిద్యాలు ఇవన్నీ కూడా మోగించారు. అలాగే అప్సరసలు అంటే నాట్యం చేశారన్నమాట. వాళ్ళు అప్సరసలందరూ కూడా నాట్యం చేశారు. ఆ విధంగా అయోధ్య నగరంలో ఘనంగా ఉత్సవాలు జరిగాయంట. ఎందుకంటే దశరథ మహారాజుకి 4 పుత్రులు జన్మించారు. నిజంగా భగవంతుడు ఆవిర్భవించినప్పుడు ఎంత ఆనందం ఉంటుందంటే ఆ ప్రజలకి. అది ఇంటర్నల్ బాండింగ్ అంటారనమాట. అంటే హృదయానికి తెలుస్తుంది ఆ ఒక్క సంబంధం. భౌతికంగా ఎవరికి తెలదనమాట. భౌతికంగా ఎవరో పుట్టారని అనుకుంటారు, కానీ నిరంతరం భక్తి ప్రపత్తులతో ఉన్న తెలుస్తుంది, నా రాముడు అక్కడ జన్మించాడు, నా రాముడు అవతరించాడు, నా కృష్ణుడు అవతరించాడు, నా నరసింహుడు అవతరించాడు అనే భావన ఉంటుందన్నమాట. ఆ విధంగా అయోధ్యలో ప్రజలందరూ కూడా చాలా ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారంట. ఘనంగా రంగులతోటి, వైభవాలతోటి, సంగీత వాద్యాలు, నాట్యాలు, ఆ, రకరకాల పాటలు, నాట్యాలతోటి ఆ విధంగా వాళ్ళందరూ కూడా చక్కగా బాగా మంచి సెలబ్రేషన్ చేస్తున్నారు అనమాట. అలాగా సంగీతజ్ఞులు, నర్తకులు, నటులు వీధుల్లో గుమిగూడి పౌరులందరూ కూడా సంబరాలు చేస్తున్నారంట. ఆ విధంగా కౌసల్యకు పుత్రుడు జన్మించిన 13 రోజుల తర్వాత దశరథ మహారాజు కులగురువైన వశిష్ఠముని నామకరణోత్సవం జరిపించాడు. ఇప్పుడు వీళ్ళకి పేర్లు పెట్టాలి. 4 పుట్టారు కదా, వీళ్ళకి ఇప్పుడు పేరు పెట్టాలి. పేర్లు పెట్టడం కోసం కులగురువు. మీరు చూస్తే పూర్వము ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఒక కులగురువు ఉంటారు, లేదా ప్రతి ఒక్క కులానికి కూడా ఒక కులగురువు ఉంటారు అనమాట. సో వారు బ్రాహ్మణులుగా ఉండేవారు. అలాగే వశిష్ఠముని మంచి సద్బ్రాహ్మణుడు. మరి దశరథ మహారాజు యొక్క వంశానికి ఆయన కులగురువు. అటువంటి వశిష్ఠముని నామకరణోత్సవం చేశాడు. మీరెవరని చెప్తారా? కృష్ణుడికి ఆ కులగురువు ఎవరు? కృష్ణుడికి నామకరణోత్సవం ఎవరు చేశారు? ఎవరని చెప్తారు? గర్గముని. 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 హరిబోల్, బలి చెప్పారు, గుర్తుంది మీకు, వెరీ గుడ్. హరే కృష్ణ. సో గర్గముని అనమాట. అట్లాగా ఆ, ఇక్కడ వశిష్ఠముని ఈ నామకరణోత్సవం జరిపించాడు అనమాట. అలాగా భాగ్యశాలి అయిన ఆ ఋషి ఎవరైతే వశిష్ఠముని కౌసల్య కుమారుడికి రాముడని, కైకేయి పుత్రుడికి భరతుడని పేరు పెట్టాడు.
అంటే కౌశల్యకి జన్మించిన వాడు రాముడు, కైకేయికి జన్మించిన వాడు భరతుడు. ఇకపోతే సుమిత్రకి కవలలు అంటే ఇద్దరు అనమాట. వారి లక్ష్మణ శత్రుఘ్నులు అనమాట ఇద్దరు. వారిద్దరికి ఏం పెట్టారు? లక్ష్మణ శత్రుఘ్నులు పేరు పెట్టారనమాట. ఈ విధంగా నలుగురు కూడా, అంటే ముగ్గురు భార్యలకి నలుగురు కుమారులు జన్మించడం జరిగింది అనమాట. అటుపైన వశిష్ఠుడే దశరథ మహారాజు కుమారులకు వివిధ సంస్కార విధులు జరిపి చివరికి ఉపనయనాలు కూడా జరిపించాడు. ఉం? ఉపనయనాలు ఆ, జరిపించాడు. ఆ? మీ అందరి ప్రశ్న, దశరథ మహారాజు క్షత్రియుడా బ్రాహ్మణుడా? క్షత్రియుడు కదా. క్షత్రియుడు. సో ఆ ఆ రోజుల్లో ఎలా ఉంటుందంటే, ఏ కులం వాళ్ళైనా సరే ఒక ఒక మగపిల్లవాడికి 10 సంవత్సరాల వయసు వస్తే వాడికి ఉపనయన సంస్కారం చేయించి వాడిని గురుకులానే పంపిస్తారు. ఆ గురుకులంలో అతను విద్య అంతా నేర్చుకుంటాడు అనమాట. ఎటువంటి విద్య నేర్చుకుంటాడంటే, అతను కేవలం ఇప్పుడు మనం చదువుకునేటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవే కాకుండా ఆ విలువలతో కూడిన జీవన విధానము, తల్లి అంటే ఏంటి, తండ్రి అంటే ఏంటి, గురువు అంటే ఏంటి, అతిథి అంటే ఏంటి, కుటుంబం అంటే ఏంటి, సమాజం అంటే ఏంటి, బంధువులు అంటే ఏంటి, మిత్రులు అంటే ఏంటి, స్నేహం అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, కామం అంటే ఏమిటి, అసూయ అంటే ఏమిటి, రాగం ఏంటి, ద్వేషం ఏమిటి, అలాగే కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించాలి, సుఖం వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించాలి, కష్ట సుఖాలను ఎలాగా సమానంగా స్వీకరించాలి, పెద్దలను ఏ విధంగా గౌరవించాలి, బ్రాహ్మణులు అంటే ఎవరు, క్షత్రియులు అంటే ఎవరు, వైశ్యులు అంటే ఎవరు, శూద్రులు అంటే ఎవరు, వర్ణాశ్ర ధర్మం అంటే ఏమిటి, అలాగే గురువుకి ఏ విధంగా సేవ చేయాలి, అలాగే వివాహ వ్యవస్థ అంటే ఏమిటి, భార్య అంటే ఏంటి, భర్త అంటే ఏంటి, సంసారం అంటే ఏమిటి, శారీరక సంభోగం ఎందుకు చేస్తారు, పిల్లలు పుట్టడానికి కారణం ఏమిటి, పిల్లల్ని ఎందుకు కనాలి, వాళ్ళని ఎందుకు పెంచాలి, వాళ్ళని ఎందుకు ప్రయోజకం చేయాలి, ఆ ఆత్మ అంటే ఏంటి, శరీరం అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, భగవంతుడు ఎవరు, దేవతలు ఎవరు, భగవంతుడు ఎవరు, భగవంతుడు ఎవరు, దేవతలు ఎవరు, రాక్షసులు ఎవరు, కిన్నెరలు ఎవరు, యక్షులు ఎవరు, అన్ని రకాల ట్రైనింగ్లు కూడా ఆ రోజు గురుకులాలు అయిపోయాయి అనమాట. అందుకనే ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా ఒక మంచి వ్యక్తులుగా తయారయ్యే వాళ్ళు. అటువంటి వ్యక్తులు సమాజంలో వారు ఆ మంచి రాజులుగా ఉన్నప్పుడు వారికి, వారి కుటుంబానికి, అలాగే సమాజంలో మంచిది కదనమాట. అందుకే ఆ గురుకుల వ్యవస్థ పోయింది. ఆ గురుకుల వ్యవస్థ పోయింది కాబట్టి ఇప్పుడు రకరకాలుగా తయారవుతున్నారు అందరూ కూడా. ఆ గురుకుల వ్యవస్థ చాలా గొప్పదనమాట. ఆ విధంగా గురుకులములో వాడు వెళ్ళి నేర్చుకుంటానికి అర్హత ఏమిటంటే, వాడికి ఉపనయన సంస్కారం చేయించాలి. ఉపనయన సంస్కారం చేయించి వాడి బ్రహ్మచర్య దీక్షని ఇస్తారన్నమాట. బ్రహ్మచర్య దీక్ష. ఆ బ్రహ్మచర్య దీక్ష ఇచ్చి గురుకులాన్ని పంపిస్తారు. ఆ గురుకులములు ఏం చేస్తారంటే, పొద్దున్నే బ్రహ్మముహూర్తం నిద్ర లేగటం, మరి వారు నిద్ర లేకి నిద్ర లేగటం, కాలకృత్యాలు తీర్చుకుంటాం, వారు స్నానం ఆచరించడం, అలాగే వారు గాయత్రి మంత్రం జపించడం, భగవంతుడికి మంగళారతి చేయడం, భగవద్గీత భాగవతం చదువుకుంటాం, అలాగే వారు వంట వారే చేసుకుంటాం, వారే వండి గురువు గారికి వీరు వడ్డించడం, గురువు గారు బట్టలని, గురువు గారు ఉన్న రూముని వీరే శుభ్రం చేయటం, గురువు గారికి సేవ చేయటం, ఇవన్నీ కూడా గురుకులంలో ఈ బ్రహ్మచర్య ఆశ్రమంలో అందరూ కూడా చేసేవారు అనమాట. అందుకే అంత ఓర్పు, అంత సహనం ఉండేది పూర్వీకులకి. ఇప్పుడు ఎవరికి అంత ఓర్పు సహనం లేదనమాట. అలాగే వారు గురుకులానికి వెళ్ళి చక్కగా నేర్చుకున్నారు. ఎవరు? వశిష్ఠుని యొక్క ఆ మార్గదర్శనంలో వశిష్ఠుడి దగ్గర శిష్యులుగా చేరేవారు. అందుకే రాముడికి ఇద్దరు గురువులు అని చెప్తారు మీకు. ఒకరు ఆ బ్రాహ్మణ గురువు అంటే వశిష్ఠుడు, ఇంకొకరు ఎవరంటే బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అంటాడు. ఆయన క్షత్రియుడు అనమాట. క్షత్రియుడే కానీ బ్రాహ్మణత్వాన్ని పొందాడు ఆయన. సో అట్లాగా ఏంటంటే, ఈ వశిష్ఠుడి దగ్గర ఈ నలుగురు కూడా చక్కగా వేదాలు నేర్చుకున్నారు. గొప్ప ఆ శస్త్రాలను సంధించే విషయంలో వాళ్ళు మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అంతేకాకుండా సకల దైవీ గుణాల సంపన్నులుగా రూపొందారంట వాళ్ళు. అంటే ఇక్కడ మీరు గమనించాలి ఏంటంటే, సాక్షాత్తు భగవంతుడు కూడా మానవ అవతారం అవతరించినప్పుడు తల్లితో ఎలా ఉండాలి, తండ్రితో ఎలా ఉండాలి, గురువుతో ఎలా ఉండాలి, తల్లికి, తండ్రికి, గురువుకి ఏ విధంగా సేవ చేయాలి, భగవంతుడైన మానవ జన్మ తీసుకున్నప్పుడు మానవులాని కర్మలు చేయాలి. యాక్చువల్గా భగవంతుడికి అవసరం లేదు. భగవంతుడికి ఎవరితో అవసరం లేదు. ఎందుకంటే ఆయనకి తెలియదు ఏముంది. మళ్ళీ ఆయన గురుకులకి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం ఉందా?
భగవంతుడు శక్తి ఒక రూపమే గురువు యొక్క రూపం. గురువు అనేవారు ఒక వ్యక్తి కాదు, అది ఒక శక్తి కదా. ఆ శక్తిని ఒక మంచి వ్యక్తి రూపంలో భగవంతుడు అక్కడ ఏం చేస్తాడు, దాన్ని తెలుగులో ఏమంటారు, ఆ, అక్కడ స్థాపిస్తాడు. ఒక వ్యక్తిలో గురువు అనే శక్తిని భగవంతుడు అక్కడ అక్కడ పంపిస్తారనమాట. అందుకని భగవంతుడి యొక్క శక్తే గురువు. అటువంటి భగవంతుడు మళ్ళీ గురువు దగ్గర నేర్చుకుంటాం ఏంటి అంటే, ఇక్కడ తెలుసుకోవాలి, రాముడైనా కృష్ణుడైనా మనం కనుక చూస్తే వీరందరూ కూడా గురుకులానికి వెళ్ళి ఎంతో వినయముతో విధేయతతో గురువుకి సేవ చేస్తూ గురువుల దగ్గర వారు విద్యాభ్యాసం చేశారు. అంటే ఏంటి, ఈ సమాజాన్ని మెసేజ్ ఇస్తున్నారు, మీరందరూ కూడా ఇలాగ చేయండి, ఎందుకంటే గురువు లేని విద్య శూన్యము అని శ్రీరామచంద్ర మహాప్రభు కూడా ఇక్కడ చక్కగా గురుకులానికి వెళ్ళి, శ్రీరామచంద్ర మహాప్రభుని నలుగురు అన్నదమ్ములు కూడా గురుకులానికి వెళ్ళి వారు చక్కగా అన్ని నేర్చుకున్నారు. సకల దైవీ గుణ సంపన్నులుగా రూపొందారంట. ఎవరికైనా దైవీ గుణాలు కావాలి అంటే ఏ పిల్లవాడికైనా కూడా వాడిని గురుకులానికి పంపించాలి, అప్పుడు వాడిలో మంచి దైవీ గుణాలు వస్తాయన్నమాట. ఎప్పుడు దైవీ గుణాలు వస్తాయంటే వాడు నిరంతరము గురువు యొక్క మార్గదర్శనములో భగవంతుడికి సేవ చేస్తాడు కాబట్టి భగవంతుడి గుణాలు వస్తాయన్నమాట. అలాగా రాముడు మాత్రం పుట్టినప్పటి నుండి అన్ని విధములుగాను తన సోదరుల కన్నా మేటిగా ఉండేవాడు, అది సహజం. మనం జనరల్గా చూస్తే మన కుటుంబంలో నలుగురు ఉన్నారనుకోండి, నలుగురిలో ఒకడు ఎలా డిఫరెంట్గానే ఉంటాడు, డిఫరెంట్గా ఉంటాడు, బాగా మంచి వాళ్ళ ఉంటాడు, ప్రేమ ఎక్కువ చూపిస్తాడు, కుటుంబంలో బాధ్యత తీసుకుంటాడు, లీడర్లా ఉంటాడు, బంధువులకి స్నేహితులకి అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు, ఆనందంగా ఉంచుతాడు, నవ్విస్తూ ఉంటాడు కదా. అవన్నీ కూడా రాముల్లో ఉన్నాయన్నమాట క్వాలిటీస్. మనం కూడా చూస్తూ ఉంటాం, కొన్ని కొన్ని కుటుంబాల్లో ఉంటారు అట్లాగా. అలాగే నలుగురు ఉన్నప్పటికీ కూడా సోదరులు, కానీ రాముడు మాత్రం భిన్నంగా ఉంటాడు అనమాట. ఎందుకంటే రాముడు రాముడే కదా, రాముడు రాముడికే సాటి అన్నమాట. అది ఆ విధంగా సహజంగానే దశరథ మహారాజుకి రాముడు ఏమయ్యాడు, గారాల పట్టి అయినాడు. జనరల్గా మనం కూడా అంతేనా, కుటుంబాల్లో ఒకరి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి గారాబం ఉంటుంది కదా. ఎందుకు ఉంటుంది చెప్పండి, ఎవరైనా చెప్పండి ఎందుకు ఉంటుంది? అందరి పట్ల ఒకటే గారాబం ఉండదు కదా, ఒకరి పట్ల మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. చెప్పండి ఎవరైనా ఎందుకు ఉంటుంది? మంచిగా ప్రవర్తిస్తే ఆ అంటే చెప్పా కదా, మంచిగా ప్రవర్తించటం, ప్రేమగా ఉండటం, కుటుంబ బాధ్యతల్లో భాగస్వామ్యం అవటం, కుటుంబ గౌరవాన్ని నించోబెడతాం, పితృవాక్య పరిపాలన, తల్లి తండ్రి మాట జమదాటకుండా ఉండటం, ఇవన్నీ కూడా గొప్ప లక్షణాలు. ఈ లక్షణాలు కూడా రాములో ఉన్నాయి. అందుకని సహజంగా ఎవరికైనా కూడా ఏమనిపిస్తుందంటే, అటువంటి వాడు ఏ తల్లి తండ్రికైనా కూడా గారాల పట్టే అవుతాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ విధంగా లక్ష్మణుడేమో బాల్యం నుండి కూడా రాముడి పట్ల ఒక విశేషమైన అనుబంధాన్ని కలిగి ఉన్నాడంట. లక్ష్మణుడు ఆ, చిన్నప్పటి నుంచి కూడా రాముడి పట్ల ఒక విశేషమైనటువంటి అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. మళ్ళీ లక్ష్మణుడు తల్లి వేరు, రాముడు తల్లి వేరు కదా. ఏంటి, మనం చూసాం అంటే లక్ష్మణుడును ఆ, ఆ, లక్ష్మణుడును శత్రుఘ్నుడు, కరెక్ట్ రైట్. లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఏమో ఆ, ఒక తల్లికి పుట్టిన వాళ్ళు, కరెక్టేనా? అవును గురు. యా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కరెక్ట్. ఒకసారి చెక్ చేద్దాం మళ్ళీ, ఇక్కడ ముందుంది. లక్ష్మణుడు శత్రుఘ్నుడు, యా, కైకేయికి భరతుడు. యా, లక్ష్మీనుడు శత్రుడు అనమాట. కానీ రాముడితో అతనికి ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నమాట. రాముడితోటి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. అలాగే ఆ, రాముడు అంటే చాలా ప్రేమ కూడా అనమాట. ఆ విధంగా రాముడు కూడా లక్ష్మణుడు తోడు లేకుంటే ఏదైనా తినడానికి కానీ ఆఖరి నిద్రపోవడానికి కూడా సమ్మతించేవాడు కదంట రాముడు. దీన్ని ఏం తెలుసుకోవాలంటే మనము దీన్నే మ్యూచువల్ రెస్పెక్ట్ అన్నారనమాట. అంటే గౌరవం ఇవ్వటం, గౌరవం తీసుకుంటాం. అలాగే మ్యూచువల్ సపోర్ట్, అంటే సపోర్ట్ ఇవ్వటం, సపోర్ట్ తీసుకుంటాం. అలాగే మ్యూచువల్ లవ్, ప్రేమని ఇవ్వటం, ప్రేమను పొందటం. అది రాముడిని లక్ష్మణుని చూసి నేర్చుకోవచ్చు అనమాట. అన్నదమ్ములు అంటే అలా ఉండాలి, కానీ వాళ్ళు ఉన్నారు అన్నదమ్ములు చూడండి సమాజం ఎలా ఉన్నారు. అసలు లక్ష్మణుడు లేకపోతే తినటానికి పడుకుంటానికి కూడా
అసలు సమ్మతించేవాడు కదండి రాముడు. అలాగా రాముడు ఎప్పుడు వేటకెళ్ళినా కూడా లక్ష్మణుడు తప్పనిసరిగా రాముడి వెంటే వెళ్తుండేవాడంట. అలాగా శత్రుఘ్నులు అలాగే ఒకరి పట్ల ఒకరు విశేష ప్రేమభావనలు చూపుతూ అన్యోన్యంగా మసులుతుండేవారు. ఏదైనప్పుడు నలుగురు కూడా చాలా బాగుండేవారు. మంచి అన్నదమ్ములు అనమాట. నిజంగా అటువంటి అన్నదమ్ములు ఈ సమాజానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఆ విధంగా మరి విద్యాభ్యాసం పూర్తి అయిపోయింది. విద్యాభ్యాసం పూర్తి అయిపోయింది. ఆ రోజుల 16 సంవత్సరాలు విద్యాభ్యాసం పూర్తి అయిపోతుంది అనమాట. 16 సంవత్సరాలకి వివాహం చేసుకోవడానికి వారికి అర్హత ఉంది ఆ రోజుల్లో. ఆ విధంగా వారు మళ్ళీ దశరథ మహారాజు కులగురం వశిష్ఠుడిని సంప్రదించసాగాడు. దశరథ మహారాజు దేని గురించి? ఈసారి పెళ్లి గురించి, వారికి వివాహం చేయాలని చెప్పేసి. అలాగే ఒకసారి అలా చర్చిస్తున్న సమయంలో ఆ, మహనీయుడు ప్రభావశాలి అయిన బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చాడు. ఇక్కడ ఎంటర్ అవుతున్నాడు. ఇక్కడ ఇప్పటి వరకు రాముడికి ఒక వశిష్ఠుడు గురువుగా ఉన్నాడు. ఇప్పటి నుంచి విశ్వామిత్రుడు ఎంటర్ అవుతున్నాడు అనమాట. విశ్వామిత్రుడు ఇక అయోధ్యకు వచ్చాడు. ఎప్పుడైతే అయోధ్యకు వచ్చాడో ఈ బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ఆయన రాజభవనంలో అడుగుపెట్టగానే దశరథ మహారాజు వశిష్ఠుడు తక్షణమే ఆ, వారు లేచి నించొని ఆయనకి స్వాగతం పలికారు. అలాగే విశ్వామిత్రుడికి అతిథి పూజ చేశారు. ఆయన రాజ్యసభలో తీసుకొచ్చారు. ఒక ఆసనం మీద కూడా కూర్చోబెట్టారు. ఆ విధంగా దశరథ మహారాజు చెప్తున్నాడు విధంగా, ఓ ఋషివరేణ్య, జనన మరణ చక్రమును అధిగమించడానికి మీరు చేస్తున్న ప్రయత్నం నుండి ఫలించుగాక. చేతికి అమృత భాండం చిక్కినట్లుగాను, సుదీర్ఘ క్షామం తర్వాత కుండపోతగా వర్షం కురిసినట్లుగాను, సంతానరహితుడికి పుత్రోదయంగా జరిగినట్లుగాను, శాశ్వతంగా పోగొట్టుకున్నది మరి తిరిగి ఓ పెద్ద నిధి అకస్మాత్తుగా లభించినట్లుగాను, ఉత్సవ సమయంలో ఆనందము పెళ్లిబిక్కినట్లుగాను మీ రాక నన్ను అంత సంతోషపెట్టింది అని దశరథ మహారాజు విశ్వామిత్రుడు చెప్పాడు అనమాట. ఎందుకంటే అప్పటికే దశరథ మహారాజు ఎంత ఆనందంగా ఉన్నాడు కదా. ఎందుకంటే ఆ రోజుల్లో మన ఇంటికి ఒక బ్రాహ్మణుడు, ఒక ఋషి, ఒక సాధువు వస్తున్నాడంటే ఎంత గొప్ప విషయం తెలుసా. ఎందుకంటే వారు మన ఇంట్లో అడుగు పెట్టారంటే చాలు సకల శుభాలు జరుగుతాయంట. ఆ ఆ విధంగా రాజు కూడా తన సింహాసనం నుంచి దిగి ఆ ఒక్క సాధువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ప్రణామం చేసి వారికి పాదపూజ చేసి వారిని రాజ్యసభలకు ఆహ్వానించేవాళ్ళంట. అందుకని ఎప్పుడు కూడా సాధువులు, ఆమ్, వైష్ణవులు, బ్రాహ్మణులు, భక్తులు, సన్యాసులు వీరు ఎప్పుడైనా మన ఇంటికి వస్తారని తెలిసిందనుకోండి, వారిని చాలా ప్రేమతో ఆనందంతో ఆహ్వానించాలి. ఆ ఆ విధంగా వారిని రిక్వెస్ట్ చేసుకోవాలి. దయచేసి ఆ, మీరు మా ఇంట్లో అడుగు పెట్టండి, మీ పాదాలు మోపండి అని చెప్పేసి. ఇప్పుడు కూడా ఆ, మమ్మల్ని అడుగుతుంటారు కొంతమంది, ప్రభు మీరు ఒకసారి మా ఇంట్లో అడుగు పెట్టచ్చు కదా, గురువు గారు ఒకసారి మీరు మా ఇంట్లో అడుగు పెట్టచ్చు కదా, మా ఇంట్లో యజ్ఞం చేయొచ్చు కదా, మా ఇంట్లో పూజ చేసి అడుగుతూ ఉంటారు అనమాట. అంటే అటువంటి శుభం జరుగుతుందన్నమాట. అందుకని అసలు ఇల్లు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలన్నమాట. మహాభారతంలో ఆ నారదుల వారు చెప్తారన్నమాట. ఎవరికంటే ధర్మరాజుకి. ధర్మరాజా మీరు ఎంత భాగ్యవంతులు తెలుసా అన్నారు. పరమ భాగ్యవంతులు అన్నారంట. ఏంటి నారదుల వారు, ఎందుకు మీరు ఈ విధంగా అంటున్నారు, దయచేసి తెలియచేయండి అంటే, కృష్ణుడు మీతో కలిసి నివసించి ఉండటం వల్ల మీ ఇంటికి నిత్యము కూడా సాధువులు, బ్రాహ్మణులు, వైష్ణవులు, మునులు అందరూ కూడా వస్తుండేవారు. ఇంతకన్నా భాగ్యవంతులు ఇంకెవరైనా ఉంటారా? చూసారా? అందుకయ్యా మీరు పరమ భాగ్యవంతులు అన్నారంట. అప్పుడు ధర్మరాజు అన్నాడంట, మేమే భాగ్యవంతులము, మేమంతా కృష్ణుడికి దాసులము, ఆ కృష్ణుడు మాతో ఉండబట్టే మాకు ఇటువంటి అవకాశం దొరికింది అని చెప్పారంట. అది వినయం అంటే. ఉం? ఆ విధంగా ఏ ఇంటికైతే సాధువులు, బ్రాహ్మణులు, వైష్ణవులు రారో ఆ ఇంట్లో ఎవరికి కూడా అంత శుభము, అంత సుఖము, అంత సంతోషం ఉండదట.
మరి ఎవరింటికి వస్తారు వీళ్ళంటే, ఎవరి ఇంటిలో అయితే భగవంతుడి నిత్యము సేవ జరుగుతుందో, నిత్యము కూడా దీప ధూప నైవేద్యం జరుగుతుందో భగవంతుడికి, అటువంటి వారింటికి తప్పకుండా పిలవకపోయినా కూడా వచ్చి డోర్ కొడతారు. అలాగే వచ్చేవారండి ధర్మరాజు ఇంటికి. ఆ, అందుకనే చూడండి, పాండవుల వనవాసం ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ఆ, సలహా ఇచ్చాడు. అర్జునునేమో నువ్వు పాశుపతాస్త్రం కోసం నువ్వు అక్కడ తపస్సు చేయమని చెప్పాడు. భీముడినేమో నువ్వు ఆంజనేయ స్వామి హనుమంతుడి యొక్క కృప కోసం ఆ, నువ్వు ప్రార్థించమని చెప్పాడు. అలాగే ధర్మరాజు ద్రౌపదికి ఏం చెప్పాడంటే, మీరు సాధు సంతులకు మీరు నిత్యము కూడా అన్నదాన సేవ చేయమని చెప్పారు. అంటే మహాప్రసాద సేవ అన్నమాట. మీరు చూసే ఉంటారు, మహాభారతంలో వినే ఉంటారు, మీరు చదివే ఉంటారు. నేను చెప్పింది కరెక్టేనా? కరెక్టే ప్రభుజీ. అసలు అంటారనమాట, అసలు మళ్ళీ అంటే వారు పోగొట్టుకున్న రాజ్యం తిరిగి వచ్చింది. వారు మళ్ళీ విజయం సాధించారంటే ఏంటంటే, వారు సాధు సంతులకి నిరంతరం వండి పెడతనే వాళ్ళ పని. ఎవరికి? ధర్మరాజుకి, ద్రౌపదికి. అందుకని మన ఇల్లు అంటే ఏంటంటే, కేవలం మనము తిని మనం తినటం, డబ్బు సంపాదించటం, పడుకుంటాం. చెప్తారు ఆచార్యులు, జంతువులు కూడా అవే చేస్తున్నాయి కదా. ఇంక డిఫరెన్స్ ఏంటి మానవుడికిను జంతువుడు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యానిమల్స్ అండ్ హ్యూమన్? అసలు ప్రభుత్వం చెప్పారనమాట. అందుకని ఇల్లు అంటే ఎలా ఉండాలంటే, నిత్యము మనము కాకుండా ఎవరికి కనీసం ఒక్కడికన్నా మనము అన్నం పెట్టాలంట. అందుకనే గోవుకి గోవిందుడు సేవ చేయమని చెప్పారు శాస్త్రం. అందుకే నిత్యము ఎవరైతే గోవుకి గోవిందుడు సేవ చేస్తారో వారు పరమ భాగ్యవంతులు ఉంటారనమాట. మరి చూడండి, ద్రౌపది అండ్ ధర్మరాజు ఈ అన్నదాన సేవ చేస్తున్నప్పుడు ఒకసారి దుర్వాస మహర్షి వచ్చాడు. మీ అందరూ తెలిసిందే. దుర్వాస మహర్షి వస్తే ఎలా వస్తాడు? టీంతో వస్తాడు, వారి యొక్క ఫాలోవర్తో వస్తాడు. సో ఫాలోవర్స్ వస్తాడు, అలాగే ఆయన కోపం ఎక్కువ, మర్యాదలు తగ్గినా కూడా ఆయన కోపం ఎక్కువ. ఆ దుర్వాస మహర్షి వచ్చేపాటికి అన్నమంతా అయిపోయింది, ప్రసాదం అంతా అయిపోయింది. ద్రౌపదికి భయం పట్టుకుంది. అమ్మో, దుర్వాస మహర్షి వచ్చాడు, ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తుంది ఆవిడ? గోవింద గోవింద గోవింద. అయితే మనం ఏం చేస్తాం? బియ్యం ఎక్కడున్నాయి, డబ్బులు ఎక్కడున్నాయి, వాళ్ళ మీద వెళ్ళి అరుస్తూ ఉంటాం. కానీ ద్రౌపది ఏం చేసింది? గోవింద గోవింద గోవింద. వచ్చేసాడు గోవిందుడు. గోవిందుడు వచ్చేసాడు. వచ్చి ఏం చెప్పాడు? నువ్వు వండిన అన్నంలో ఎక్కడైనా ఒక మెతుకు ఉంటుంది కదా, ఆ మెతుకు నాకు తీసుకొని రమ్మంటాడు. ఆ వదిలేసిన దాంట్లో వదిలేసి పడేసి ఉంటావు కదా అన్ని కూడా గిన్నెలు కడగడానికి, అందులో ఒక మెతుకు తీసుకున్నమాట. ఆ మెతుకు తీసుకొని శ్రీకృష్ణ భగవానుడు తీసుకొని తింటాడు. ఎప్పుడైతే భగవంతుడు తిన్నాడో ఆటోమేటిక్ అందరికి కూడా కడుపు నిండిపోయింది. ఎవరికి? దుర్వాస మహర్షికి, వాళ్ళ వాళ్ళ శిష్యులందరికి కూడా. ఇక మా కడుపు నిండిపోయింది, మేము సెలవు అని చెప్పి వెళ్ళిపోయారు అందరూ కూడా. అంటే భగవంతుడు కనుక నిత్యము ఎవరైతే నైవేద్యాన్ని సమర్పిస్తారో వారు సకల జీవులకు కూడా ఆహారాన్ని అందించిన వారు అవుతారు. అందుకే మన వైదిక ధర్మంలో, ఈ సనాతన ధర్మంలో నైవేద్యం అందుకే వచ్చిందనమాట. ఎందుకంటే ముఖ్యంగా ఈ కలియుగంలో మనం అందరికీ సేవ చేయలేం, ఎన్నో రుణాలు ఉంటాయి. అలా గోవుకి సేవ చేయడం వల్ల సకల గ్రహ దోషాలు పోయి, ఎందుకంటే గోవులు అందరు దేవతలు ఉన్నారు కదా, ఆ గోరు లక్ష్మీదేవి కూడా ఉంది కదా, నారాయణ కూడా ఉన్నాడు కదా, అన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి గోవుకి ఆహారం అందించడం వల్ల కూడా ఏమవుతుందంటే ఇటువంటివన్నీ శుభం జరుగుతుంది. అందుకే గోవుకి గోవిందుడికి నిత్యం ఎవరైతే సేవ చేస్తారో వారు ఈ కలియుగంలో పరమ భాగ్యవంతులు శాస్త్రం చెప్తున్నారు అన్నమాట. ఈ విధంగా ఏంటి అంటే, ఆ, అసలు ఆ బ్రహ్మర్షి విశ్వామిత్రుడు వస్తున్నాడంటే దశరథ మహారాజు అంతటి వాడు ఎంతో ఆనందపడుతున్నాడు. ఎంత ఆనందపడ్డాడు చూడండి అసలు.
ఎంత ఆనందపడ్డాడు చూడండి. అలాగనమాట మనం కూడా ఎప్పుడు కూడా భక్తుల్ని నిరంతరము, అంటే ఈ కలియుగంలో మీరు ఎవరు ఆహ్వానించాలంటే ఎవరైతే భగవంతుడి కోసం జీవితాన్ని త్యాగం చేశారు, ఎవరైతే నిరంతరం భగవంతుడి సేవలు నేను జపం చేయట్లేదు వాగు అటువంటి నేను జపం చేయట్లేదు. అటువంటి మంచి భక్తుల్ని ఆహ్వానించటం, వారి చేత ఇంత కార్యక్రమం పెట్టించుకుంటాం, ఇటువంటి కార్యక్రమం చేయటం వల్ల అందరూ కూడా శుభం కలుగుతుంది. ఈ విధంగా శ్రీరామ కథ మన 4 రోజులు చాలా చక్కగా మనము రామకథ చెప్పుకున్నాం. మరి 4 రోజులు ఎంతో చక్కగా రామకథని మీ అందరికీ కూడా వివరించడానికి, మీ అందరికి చెప్పడానికి నేను ప్రయత్నం మాత్రమే చేశాను. కేవలము నన్ను గురువు, ఆ రాముడు కృష్ణుడే నన్ను ఈ విధంగా చెప్పించారు అని అనుకుంటున్నాను. శాస్త్రం చెప్తుంది, పలికెడిది భాగవతమట, పలికించడేవాడు రామభద్రుండట. ఏదో ఆయన భక్తులం కాబట్టి ఏ సమయంలో, ఏ రోజుల్లో, ఏ నెలలో, ఏ పండగ సమయంలో ఎటువంటి కథ చెప్తే బాగుంటుందో అటువంటి కథ చెప్పడానికి ప్రేరణ ఆ బుద్ధి యోగాన్ని భగవంతుడే ఇస్తున్నాడు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. ప్రేమతో ఎవరైతే నాకు సేవ చేయుదరో వారికి తగిన బుద్ధి యోగమును నేను ఒసిగదను అని చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 10వ అధ్యాయములో 10వ శ్లోకం. ఆ విధంగా శ్రీరామనవమి సందర్భంగా మరియు సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ వారంలో ఒక 4 రోజుల రామకథ చెప్దామని ఒక చిన్న సంకల్పం చేశాను. ఈ రోజుతో ఈ 4 రోజులు పూర్తయింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. బాలకాండలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలని మనం చర్చించుకున్నాము. బట్ రామాయణం చాలా పెద్దది, ఇవాళ ఏం పూర్తవలేదు. నేను అనుకున్న 4 రోజులు పూర్తయినాయి కానీ రామాయణం ఏం పూర్తవలేదు. రామాయణం చాలా పెద్దది. బాలకాండలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలను మనము చర్చించుకున్నాం అనమాట. హరే కృష్ణ. మరి ఈ రామకథలో మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే సందేహాలు అడగవచ్చును, ప్రశ్నలు అడగవచ్చును. అలాగే ఈ రామకథలో మోరల్ ఏమిటి, ఈ రామకథ ద్వారా మన జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలి, ఈ రామకథ వల్ల ఎటువంటి లాభాన్ని పొందారు మీరు, ఈ రామకథ వల్ల మీరు ఎటువంటి ఆనందాన్ని పొందారు అని మీరు తెలియజేయవచ్చు. హరే కృష్ణ. ఉంది ప్రభుజీ. 4 రోజులు చాలా కళ్ళ గట్టినట్లు చెప్పింది ప్రభుజీ. మీరు హ్యాపీ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. రాముడు ఆవిర్భవించింది తెలుసుకుందాం గురూజీ. ఈ దశరథ మహారాజుకి యజ్ఞంలో అర్పించిన పాయసాన్ని తినడం వల్ల కౌసల్య, కైకేయి, సుమంతరకి 4 పుత్రులు పుడతారు. కైకేయికి ఏమో రాముడు, కౌసల్యకి రాముడు, సారీ గురుజీ, కౌసల్యకి రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని 4 పుడతారు. వాళ్ళు రాముడు 12 అదే చైత్ర శుద్ధ నవమి నాడు ఆవిర్భవిస్తారు. అందరూ 4 దేవతలు భగవంతుడు 4గా అవతరించారని తెలుసుకుందాం గురుజీ. స్వర్గం నుంచి 4 ఆవిర్భవించిన తర్వాత స్వర్గం నుంచి దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారు అని తెలుసుకున్నాము. అప్సరసలు నాట్యం చేస్తారు. పుట్టిన తర్వాత వశిష్ఠు వారు నామకరణం చేయటానికి దశరథ మహారాజు కులగురువు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి ఆయన నామకరణం చేస్తారు, ఉపనయన సంస్కారం కూడా చేస్తారు అని తెలుసుకున్నాం గురుజీ. గురుకులంలో వశిష్ఠుడు అక్కడ గురుకులానికి వెళ్ళి వేదాలు
శాస్త్రాలను సంధించటంలో నైపుణ్యాన్ని నేర్చుకున్నారు. దైవీ గుణాలు, గురువు మార్గదర్శనంలో భగవంతుని గుణాలు వస్తాయి అని తెలుసుకున్నాం గురుజీ. సకల విద్యలు ఆ, అన్ ఆ, 16 సంవత్సరాలు విద్యాభ్యాసం చేశారు గురుజీ. రాముడి పట్ల విశేషమైన అనుబంధాన్ని లక్ష్మణుడు కలిగి ఉంటారు. లక్ష్మణుడు లేనిదే రాముడు ఏది కూడా చేసేవాళ్ళు కాదు అని తెలుసుకున్నాము. తర్వాత 16 సంవత్సరాల తర్వాత బ్రహ్మ ఋషి విశ్వామిత్రుడు వశిష్ఠుడు బ్రహ్మ ఋషి విశ్వామిత్రుడు వస్తారు. ఆయన దగ్గరికి వచ్చిన దశరథ మహారాజు దగ్గరికి ఆ రాగానే వశిష్ఠ మహాముని దశరథ మహారాజు ఆహ్వానించి ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెడతారు. రాముడు అవతరించింది ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ ధర్మాన్ని రక్షించడానికి, ఈ సాధువులను రక్షించడానికి, ఈ దుర్మార్గులను నశింపజేయటానికి అని తెలుసుకున్నాం గురుజీ. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. 16 సంవత్సరాల విద్యాభ్యాసం కాదు, కానీ 16 సంవత్సరాల వయసు వచ్చే టైంకి, అంటే 10 సంవత్సరాలు ఆ టైంలో పంపిస్తారు. ఒక 6 సంవత్సరాలు లేదా కొన్ని సంవత్సరాల పాటు చేసిన తర్వాత, వాళ్ళకి 16 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వారికి వివాహం చేసుకునే అర్హత వస్తుందన్నమాట. ఆ విధంగా జరిగింది. చాలా బాగా చెప్పారు. అలాగే ఈ రామకథ ద్వారా మీకు ఎటువంటి అనుభూతి కలిగింది చెప్పండి. ఈ రామకథ ద్వారా మీకు ఎటువంటి ఆనందాన్ని పొందారు, మీకు ఎలా అనిపించింది చెప్పండి. చిన్నప్పుడు టీవీలో వచ్చినప్పుడు చూసేవాళ్ళం గురూజీ. అది ఇప్పుడు మళ్ళీ దాన్ని చూడటం వల్ల రాముడు మనకి గుర్తు వచ్చాడు అని చెప్పి అన్నట్లుగా అనిపించింది గురూజీ. బాగా అనుభూతి కలిగింది. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే హరే. శ్రీల ప్రభుపాద की जय, శ్రీల గురుదేవ్ की जय, శ్రీరామనవమి మహామహోత్సవ की जय, శ్రీ సీతారాముని కళ్యాణ మహామహోత్సవ की जय, సమేత భక్త బృంద की जय. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. ధన్యవాద ప్రణామం. థ్యాంక్ యూ గురూజీ రామకథను చెప్పిన. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ గురుజీ. ధన్యవాద ప్రణామ్ గురుజీ. హరే కృష్ణ.